హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చామగడ్డ చారు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. చామగడ్డ కర్రీ చేసుకుని ఉంటారు, చారు కూడా చేసుకుని ఉంటారు. నేను కూడా ఎలా చేయాలో నేను ఆల్రెడీ ఇది ఉడకబెట్టి పెట్టేసుకున్నా. ఇట్లా అంతా తోలు తీసేసుకొని మనం కర్రీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. ఇట్లా మనం ఒక 15 minutes అట్లా ఉడకబెట్టేసుకుంటే చామగడ్డ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మన ఆలు టైప్. మనం ముందే చింతపండు నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం. సింపుల్గానే ఉంటుంది, ఈజీగానే ఉంటుంది. పెద్ద వేరే వేరే ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం లేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుందాం. చామగడ్డ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్లా ఈజీగా చారులాగా చేసుకొని మీ పిల్లలకు పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా నచ్చిన వాళ్ళకి పెడితే ఇష్టంగా తింటారు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుంది. అండ్ కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్గా చేస్తే నేను చూసి ఇంకా నా ఛానల్లో బెటర్గా ఎలా చేయాలనేది నేను చేస్తాను. ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది కదా, మనం ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టని అవసరం లేదు, ఈజీగానే వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి చామగడ్డ అంటే ఇష్టం ఉంది, ఎవరికైతే ఇష్టం లేదు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే అందరికీ ఒకలాగానే ఇష్టాలు అనేవి ఉండవు కదా, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చవు. సో అందుకని నేను అలా అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ వచ్చేసిన తర్వాత స్టవ్ చిన్న వేసుకొని
జీలకర్ర ఆవాలు, అట్లనే కొద్దిగా కరివేపాకు, వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను, అవి వేసుకుంటున్నాను. ఇందులో పసుపు వేసుకొని అదే కొద్దిగా అల్లం కూడా ఒక స్పూన్ వేసుకున్నాం. ఇది వేసుకున్నప్పుడే ఇందులో చామగడ్డ వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఈ కలర్ అయితే మనకు వస్తుంది, ఎల్లో కలర్ మంచిగా. ఇది కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకొని పక్కకు స్టవ్ చిన్నగా పెట్టేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం. స్టవ్ చిన్నగానే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మళ్ళీ ఇప్పుడే కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెమే వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాను. అండ్ ఇదే టైంలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ చిన్న స్టవ్ చిన్న పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ముందు చింతపండు నానబెట్టుకున్నాం చెప్పినా కదా, అది ఇందులో పోసేయాలి. నేను ఓన్లీ గుజ్జు మాత్రమే వేసిన. మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే వాటర్ వేసేసి పెట్టేద్దాము. అంటే చింతపండు గుజ్జు అనేది దగ్గరకు వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని
మూత పెట్టేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దాం. ఇంతే చాలు, ఎందుకంటే మళ్ళీ చల్లగైన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం. ఇంతే అండి, సింపుల్గా చామగడ్డ చారు. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.